నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు భల్లూక తల్పం. ఈ కథ రచయిత శ్రీ పి రామకృష్ణ గారు. ఇది 1953 ఆగస్టు సంచిక చందమామలోది. భల్లూక తల్పం. పరోపకారి అయిన ధర్మసింధువు నేపాళ దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన త్యాగమూర్తి. ధర్మసింధువుకు మారువేషాలతో ఎంత దూరమైనా పాదచారిగా ప్రయాణం చేయడం మామూలు. ఒకసారి ధర్మసింధువు మామూలు ప్రకారం బయలుదేరిపోయి కొన్నాళ్లకు ఒక పర్వత ప్రాంతం చేరుకున్నాడు. మరికొంత దూరంలో ఒక అగాధమైన లోయ తగిలింది. అటుపైన ఆయనకు దారి తెన్ను కనిపించలేదు. ధర్మసింధువు అక్కడే నిలబడి ఆలోచిస్తుండగా ఆ లోయ పక్క నుంచి ఒక ఆజానుబాహువు వచ్చి ఎదుట పడ్డాడు. అతడు దగదగా మెరిసే దుస్తులు వేసుకున్నాడు. చక్కటి చేతిగర పట్టుకుని ఉన్నాడు. మంచి బలశాలి, అందగాడు, మాటకారిని, పెద్ద మనిషిగా కూడా ఉన్నాడు. అతడు సామాన్యుని వేషంలో కనపడే ధర్మసింధువుకు ఎదురు వచ్చి, బిడ్డ, అలసిపోయినట్టున్నావే, ఎవరవు నీవు, ఎక్కడ నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళాలి, రానాయనా, నాతో వచ్చేసేయి. ఇలాగే పాపం వేళనక పాడనక ఎంతోమంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి రాత్రిపూట బస ఇచ్చి సదుపాయం చేయకపోతే ఎలా నాయనా, రా రా అంటూ ఆప్యాయంగా పిలిచాడు. ధర్మసింధువు తన ప్రయాణాన్ని గురించి చెప్పేసరికి ఆ పెద్ద మనిషి, అయ్యో నా తండ్రి, దారి తిప్పి చాలా దూరం వచ్చేసావే, ఈ సమయంలో కొండలు కోనలు దాటుకుపోవడం ఎవరికి సాధ్యం? అయితే ఏంలే, భయపడవు, నాతో పాటు భోజనం చేద్దుగాని, దా, చిత్రమైన పక్క చూపుతా, దాని మీద పడుకుందుగామి, తెల్లవారుగానే పోవచ్చు అన్నాడు ఎంతో దయతో. ఇలా ఒక పెద్ద మనిషి అభిమానించి ఆతిథ్యం ఇస్తానంటే వద్దనటం మూర్ఖత్వం కదా. ఈ ఉద్దేశంతో ధర్మసింధువు ఆ పెద్ద మనిషి వెంబడే పోసాగాడు. ఇద్దరూ కలిసి కొండ మీద నుంచి నడిచి వెళ్తూ ఉండగా దిగువ లోయలో సందడి వినిపించింది. ఆ సందడి చేస్తున్నది ఒకానొక వర్తకుల గుంపు. వాళ్ళు గాడిదలపైన తమ సరుకులు వేసుకుని వస్తున్నారు. ఇది చెవిని పడగానే ఆ పెద్ద మనిషి ఇప్పుడే వస్తాను అని ధర్మసింధువుతో చెప్పి వాళ్ల వద్దకు వెళ్ళాడు. అయ్యో బాబులారా, ఈ అపరాత్రి వేళ ఈ ప్రయాణం ఏమిటి? రండి, నాతో రండి. మా ఇంట్లో ఇంత కడుపు సెలవు చేసుకుని రాత్రికి విశ్రమించి తెల్లవారగానే మీ దారిన మీరు వెళుదురు గాని. ఈవేళ నిజంగా ఎంత సుదినం, ఎంత పుణ్యదినం, ఇంతమంది అతిథులను సేవించుకునే భాగ్యం కలిగింది అంటూ అభిమానంగా వర్తకులను అందరూ పిలిచాడు. ఆ పెద్ద మనిషి వర్తకులతో మాట్లాడుతూ ఉన్న సమయాన ఇక్కడ ధర్మసింధువుకు ఒక వృద్ధుడు కనిపించాడు. వాడు కట్టెల మోపు ఎత్తలేక అవస్థ పడుతున్నాడు. వానికి సాయం చేద్దామని ధర్మసింధువు వెళ్ళేసరికి వృద్ధుడు కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు ధర్మసింధువు తన సంగతి సందర్భాలు అన్నీ వెల్లడించి, తరువాత తాత, ఒక దయామయుడు కనిపించి ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోమ్మని నన్ను ఎంతో ఆప్యాయంగా కోరాడు అని చెప్పాడు. ఈ మాటలు విన్న వృద్ధుడు తల వంచి పెద్దగా నిట్టూర్చాడు. అయ్యో నాయనా, నిన్ను మాయలో వేశాడురా బిడ్డ. బుక్కుపచ్చలారని నిన్ను చూడగా నాకు కడుపు తరుక్కుపోతూ ఉందే. నీవనుకుంటున్నట్టుగా ఆ దయామయుడు నిజంగా పెద్ద మనిషి కాడు సుమా, పరమ దుర్మార్గుడు. వాడు చెప్పిన ఆ చిత్రమైన పక్క నిజమైంది కాదు ఈ నాయన, అది మాయాతల్పం అని మళ్ళీ నిట్టూర్చాడు. అంతటితో ధర్మసింధువు తృప్తిపడి ఊరుకోలేదు. పెద్ద మనిషిగా నటించే ఆ దుర్మార్గుడిని గురించి ఇంకా చెప్పమని ఆత్రంగా అడిగాడు. అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పాడు. నాయనా, వీడొక రాక్షసుడు, పేరు ధూర్తకేతు. ఇష్టం వచ్చినట్టుగా బంగారం తయారు చేయవలను అనే కాంక్షతో అసురశక్తి అనే రాక్షసిని ప్రార్థించాడు. వాడి భక్తికి మెచ్చి ఆ అసురశక్తి వాడికి ప్రత్యక్షం అయింది. కేతు, నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక నెరవేరాలంటే అదుగో ఆ మూలనున్న మంచం తీసుకో. దీని పేరు భల్లూక తల్పం. ఇది ఎలుగుబంటి రోమాలతో తయారైన మహిమగల మంచం. ఈ మంచానికి సరిగా సరిపడే పొడవు గల నరుణ్ణి తెచ్చి నాకు బలి ఇచ్చిన నాడు నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి మాయమైంది. ధూర్తకేతు సంతోషించి గుడిలోని ఆ తల్పం ఇక్కడికి తీసుకువచ్చాడు. ఈ భవనం నిర్మించాడు. లోయ దగ్గర కాచుకుని ఉండి వచ్చేపోయే బాటసారులను ఆతిథ్యం ఇస్తాను రమ్మంటాడు. తన తల్పాన్ని గురించి ఎంతగానో పొగుడుతూ చెప్పి అమాయకులైన ప్రయాణికులను ఆకర్షించి మోసగిస్తాడు. ఎంతకాలం నుంచో ప్రజలను తన భవనంలోకి లాక్కుంటూ తల్పం మీద పడుకున్న తర్వాత వాళ్ళ పొడవు ఎక్కువైతే తల్పానికి సరిపడేటట్టు కాళ్లకు కట్టుకట్టి పొట్టి చూస్తాడు.
పొడవు సరిపోకపోతే నిర్దాక్షిణ్యంగా కాళ్ళు పట్టి సాగదీస్తాడు. ఈ యాతనలు భరించలేక జనం చస్తున్నారు. అయితే ఆ తల్పానికి సరిగా సరిపడిన పొడవు గలవాడిని నేను ఒక్కడే అని చెప్పి ఊరుకున్నాడు. అయితే మరి తాత, నువ్వు ఇంకా బతికే ఉన్నావే, నిన్ను శక్తికి బలి ఇవ్వలేదా అని అడిగాడు ధర్మసింధువు. అందుకు ముసలివాడు ఇలా చెప్పాడు. నాయనా, చాలా కాలం కిందట నేను నీలాగే ఈ దారిని ప్రయాణం చేయవలసి వచ్చింది. నన్ను ఆ ధూర్తకేతు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి తన భవనం లోపలికి తీసుకువెళ్ళాడు. దివ్యమైన భోజనం పెట్టించాడు. ఆ తల్పను చూపించి హాయిగా నిద్రించమని చెప్పి వెళ్ళిపోయాడు. మామూలుగా పడుకున్నాను. నా పొడవు ఆ తల్పం కన్నా సుమారు 1 మూర ఎక్కువగా ఉన్నది. ఇదేదో చిత్రంగా ఉందే అనిపించింది. ఎంతకో నిద్ర పట్టింది కాదు. అప్పుడు తలగడ తీసి కాళ్ళ వైపు పెట్టి కాళ్ళు చాచి పడుకునేసరికి నా పొడవు ఆ తల్పం పొడవుకు సరిగ్గా సరిపోయింది. తల్పంలో ఉండే మర్మం తెలిసిపోయింది. నిద్ర పట్టకపోయినప్పటికీ కళ్ళు మూసుకుని అలానే పడుకున్నా. ఒక రాత్రి వేళ ధూర్తకేతు వచ్చి చూసేసరికి నేను తల్పానికి సరిగ్గా హెచ్చుతగ్గులేవి లేకుండా ఉండడం గమనించాడు. ఇంతకాలానికి తన శక్తికి తగిన మనిషి దొరికాడు కదా అని ఉప్పొంగిపోయాడు. నాటి నుంచి వాడు నన్ను ఎంతో దయగా చూస్తూ ఏ లోపము రాకుండా పోషిస్తూ వచ్చాడు. ఆ తర్వాత బలి వేయటానికి సుముహూర్తం పెట్టించాడు. ఈ సంగతి పరిచారకుల వల్ల నాకు ముందుగానే తెలిసిపోయింది. బలికి ముందటి రాత్రి అర్ధరాత్రి వేళ మళ్ళీ నా గదిలోకి వచ్చి ఒకసారి నన్ను వాడు చూశాడు. అప్పుడు నేను కావాలని తల సవ్యంగా పెట్టుకుని పడుకుని ఉన్నా. చూడగా నా కాళ్ళు తల్పానికి సుమారు 3 పొడవు హెచ్చుగా కనిపించినాయి. ఇది చూస్తూనే ధూర్తకేతు తబ్బిబ్బులైపోయాడు. వాడికి ఏమీ అంతు పట్టలేదు. గత రాత్రి తల్పాని సరిగ్గా ఉన్న మనిషి తెల్లవారేసరికి పెచ్చు పెరిగి ఉన్నాడేమిటి అని అనుకుని ఆశ్చర్యపడ్డాడు. తల్పమైతే ఆత్రం కొద్దీ తెచ్చాడు, కానీ ఆ శక్తిని అడిగి ఈ కీలకం వాడు తెలుసుకోలేదు. ఆ శక్తి వీడికి చెప్పనూ లేదు. ఇప్పుడు ఆశ్చర్యం కలిగి ఈ రహస్యం ఏమిటో నన్ను చెప్పమని కూర్చున్నాడు. నేను చెప్పలేదు. నన్ను నానా యాతనలో పెట్టాడు. నేను నా పట్టు వదలలేదు. లాభం లేక విసిగి వేసారి నన్ను ఒక బానిసగా చేసి అడ్డమైన చాకరీ చేయిస్తున్నాడు. వాడు తోడమని చెబితే ఎన్ని నీళ్ళైనా సరే తోడాల్సిందే. మోయమంటే ఎంత కట్టెల మోపైనా సరే మోయాల్సిందే. నన్ను ఎన్ని విధాల హింసించినా ఇప్పటి వరకు ఆ కీలకం నేను వాటికి వెల్లడించలేదు. ఇంతవరకు ఆ తల్పానికి సరిపడి శక్తి బలికి పనికి వచ్చే మనిషి మరొకడు దొరకనూ లేదు అని చెప్పేటంతలో లోయలోని వర్తకుల గుంపును వెంట పెట్టుకుని ధూర్తకేస్తూ వస్తున్నట్టు చప్పుడయింది. ఇది కనిపెట్టి ముసలివాడు ధర్మసింధువుకు ఒకే ఒక రహస్యం చెవిలో చెప్పాడు. సంతోషంతో సరే అన్నాడు ధర్మసింధువు. ఆ రోజున దొరికిన అతిథులందరిలో ధర్మసింధువే అందంగా పొందికగా కనపడడం వల్ల దివ్యమైన భోజనం పెట్టించి ముందుగా ధర్మసింధువుని తన తల్పం మీద పడుకోమన్నాడు ధూర్తకేతు. ధర్మసింధువు ఏమీ ఎరుగుని అమాయకునిలాగా పోయి అటువంటి తల్పం మీద పడుకోవటం తనకు కొత్త అయినట్టు నటించాడు. నటించి కాళ్ళవైపు తల పెట్టుకుని పడుకున్నాడు. ధూర్తకేతు వచ్చి చూడగా అతను తల్పానికి సరిగా సరిపోయి ఉండటం గమనించి పొంగిపోయాడు. ఈ సందర్భంలో వాడు వర్తకుల గుంపును మరిచేపోయాడు. నాటి నుంచి ధర్మసింధువు మీదనే దృష్టి పెట్టి అతన్ని అన్ని విధాలా సదుపాయంగా పోషిస్తూ వచ్చాడు. వాణ్ణి నమ్మి స్వేచ్ఛగా వదిలిపెట్టాడు. ధర్మసింధువు కూడా యజమాని పట్ల విశ్వాసంగానే ఉంటూ వచ్చాడు. ఇన్నాళ్లకు తన దేవి బలికి తగినవాడు దొరికాడు కదా అనే సంతోషంతో వాడు ప్రపంచమే మర్చి సంచరించసాగాడు ధూర్తకేతు. ఈ లోపల ధర్మసింధువు ఎన్నోసార్లు ముసలివాడిని కలుసుకుని సలహా చేశాడు. ఇద్దరూ కూడబలుకుని ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ నిశ్చయం ప్రకారం ఒక రోజున ధూర్తకేతుకు మంచి మాటలు చెప్పి వాడు కాళ్లవైపు తలపెట్టుకుని తల్పం మీద నిద్రించేటట్టు ధర్మసింధువు యుక్తి చేశాడు. ధూర్తకేతు ఆ తల్పానికి సరిగ్గా సరిపడ్డాడు. వాడు నిద్రించే సమయాన తల్పంతో సహా ధూర్తకేతును దేవీ విగ్రహం ముందు పెట్టడానికి ఇదివరకే ఏర్పాటు చేశాడు. దేవి ప్రత్యక్షమైంది. తల్పానికి సరిగా సరిపడి ఉన్న ధూర్తకేతును ముసలివాడు ధర్మసింధువు కలిసి బలి చేయబోయారు. కానీ దేవి తన భక్తుడైన ధూర్తకేతు పైన దయతలిచి వాటికి మరొక ఉపాయం చెప్పి సాగనంపింది. వాగ్దానం ప్రకారం అసురశక్తి బంగారం చేసే యోగం ధర్మసింధువుకు చెప్పింది. ధర్మసింధువు తర్వాత బోలెడంత బంగారం తయారు చేసి లోయలో భవనం వశపరుచుకున్నాడు. ముసలివారిని గురువుగా భావించాడు. ధూర్తకేతు లాగా కాక ధర్మసింధువు ఆ దారిన వచ్చే బాటసారులు అందరికీ ఆతిథ్యం ఇచ్చి ఆదరించి పరోపకార దీక్షతో తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. కథ సమాప్తం.